నమస్తే వైఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఆ రోజు చంద్రబాబుపై విమర్శలు చేసి నేడు పొత్తులు ఎలా పెట్టుకుంటారు? కూటమి అభ్యర్థులను నిలదీసిన ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి. ఎన్జీఓ హోంలో ఘనంగా గీతలు చెరిపే పుస్తకావిష్కరణ కార్యక్రమం. తెలుగుదేశం పార్టీలో పతాక స్థాయికి చేరుతున్న విభేదాలు. తాజాగా పుట్టపర్తి టికెట్ విషయంలో మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప ఆగ్రహం. వైసీపీలో చేరిన ఎంఐఎం పార్టీ నాయకులు మైనార్టీల కూటమిని నమ్మే ప్రసక్తే లేదన్న ఎమ్మెల్యే అనంత. ఆ రోజు పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు ఏటీఎంలా వాడుకుంటున్నాడని కామెంట్ చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇప్పుడు చంద్రబాబుతో ఎలా పొత్తు పెట్టుకుంటారో సమాధానం చెప్పాలని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి డిమాండ్ చేశారు. నగరంలోని 11వ డివిజన్లో ఆయన ఇంటింటికి వైసీపీ కార్యక్రమాన్ని నిర్వహించారు. వైసీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఇంటింటికి వెళ్తూ ఈ 5 ఏళ్లలో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ పార్టీ చేయని విధంగా ఒకేసారి 175 అసెంబ్లీ 25 పార్లమెంటు స్థానాల్లో అభ్యర్థులను సీఎం జగన్ ప్రకటించారన్నారు. ఇది చూసి ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయన్నారు. అందుకే కుట్రలు చేస్తేనే గెలవాలన్న ఉద్దేశంతో రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలని పొత్తులు పెంచుకుంటున్నాయని విమర్శించారు. ప్రస్తుతం చిలకలూరిపేటలో జరుగుతున్న సభా ప్రజాగలం ఎలా అవుతుందని ఆయన నిలదీశారు. అది మోడీ గలం, చంద్రబాబు గలం, పవన్ కళ్యాణ్ గలం అని విమర్శలు చేశారు. గతంలో ఎన్టీఆర్ బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తే నేడు చంద్రబాబు బీసీలకు ద్రోహం చేస్తున్నారన్నారు. మతతత్వ విధానాలతో మీద రాజకీయాలు చేసే ఇలాంటి పార్టీలన్నిటికీ ప్రజలు బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ 175 అసెంబ్లీ అభ్యర్థులతో పాటు పార్లమెంటుకి అన్ని స్థానాలను కూడా ఎవరు కానీ ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా అన్ని స్థానాలు కూడా ఒకే ఒక మారు కూడా మళ్ళీ రెండవ మారు కూడా ప్రకటించారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా ప్రజాక్షేత్రంలో ప్రజల మధ్య ఎదుర్కొనలేక ఒక పిరికి పందుల మాదిరి, అవకాశవాదుల మాదిరి ఈరోజు ఈ రాష్ట్రంలో కూడా అన్ని రాజకీయ పార్టీలు కూడా పొత్తు పెట్టుకుంటున్నాయి. ఈరోజు ప్రజాగలం పేరిట కూడా గుంటూరు దగ్గర చిలకలూరుపేటలో కూడా ఈరోజు చేస్తున్నారు. అది ప్రజాగలం కాదు, అది మోడీ గలం, అది చంద్రబాబు నాయుడు గలం, అది పవన్ కళ్యాణ్ గారి గలం తప్ప ప్రజాగలం మాత్రం కాదు. ప్రజల యొక్క వాయిస్ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అలాగే అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా ఎప్పుడూ లేని విధంగా కూడా ఈరోజు కూడా మేము అభివృద్ధి పథం అనేది అభివృద్ధి చేసి చూపించాం కూడా. ఈరోజు ఒక ప్రజాప్రతినిధి కానీ అలాగే ప్రభుత్వం కూడా అనుకుంటే ఏదైనా కూడా చేయవచ్చు అని చెప్పేసి మేము అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా మేము నిరూపించాం కూడా. ఈరోజు మేము కావచ్చు, ప్రజల ఆదరణ కూడా పెరుగుతోంది. ఈ అవకాశవాద రాజకీయాలకు మరీ ముఖ్యంగా ఈ అవకాశవాద పొత్తులందరికీ కూడా పెద్ద ఎత్తున గుణపాఠం కూడా చెప్పబోతున్నారు. ఈరోజు మోడీ అనేది కూడా ముసుగులో కూడా మతతత్వ ముసుగులో కూడా ఈరోజు కూడా అనేకంగా కూడా ఈరోజు చేస్తూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక మాట అన్నాడు. ఈరోజు పోలవరం ప్రాజెక్టు వచ్చి ఒక ఏటీఎం కార్డుగా కూడా చంద్రబాబు నాయుడుకు ఉపయోగపడింది అని చెప్పిన మోడీ ఈరోజు పొత్తు ఎలా పెట్టుకున్నాడో ప్రజలకు ఈరోజు ఎక్కడైతే ఈరోజు ప్రజాగలం పేరిట ఈరోజు నిలుస్తున్నారో ఆ గలం అనేది కూడా నిజంగా కూడా మళ్ళీ చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ఈ అవకాశవాదులకి అందరికీ కూడా తెలుగుదేశానికి కానీ అందరికీ కూడా ఈరోజు తీసుకొని రావాలి, గుణపాఠం చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ఇదే కాదు, ఈరోజు బీసీల పార్టీని చెప్పుకునే తెలుగుదేశం పార్టీ బీసీలకు అనేది కూడా ఇవ్వలేకపోయింది. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధ్యక్షుడిగా ఉన్నంత వరకు మాత్రమే బీసీలకు ఇచ్చిన పార్టీ. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత బీసీలకు ఎగనామం పెట్టిన పార్టీ. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో మంత్రివర్గ కూర్పులో కావచ్చు, ఈరోజు సీట్ల కేటాయింపులో కూడా గత అంటే 2019 ఎన్నికల కంటే కూడా బీసీలకు కావచ్చు, మైనార్టీలకు కావచ్చు, క్రిస్టియన్లు కానీ అందరికీ కూడా ఎక్కువ సీట్లు ఇచ్చింది కూడా మా పార్టీనే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే. మరీ ముఖ్యంగా పేద మధ్యతరగతి సంక్షేమం ముందుకు పోతున్న జగన్మోహన్ రెడ్డి గారికి మరొక మారు కూడా ఆశీర్వదించాలని చెప్పేసి కూడా మేము కోరుతాం. సమాజంలో ఎంత ఆధునికత వెళ్తున్నా నేటికి కొన్ని మూఢనమ్మకాలు, ఆంక్షల మధ్య ప్రజలు జీవనం సాగించాల్సిన పరిస్థితి ఉందని వైఎస్ఆర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు గ్రహీత శాంతి నారాయణ అన్నారు. అందుకే తాను గీతలు చెరిపి అనే ఒక పుస్తకాన్ని రాసినట్టు ఆయన వివరించారు. ఇవాళ అనంతపురం నగరంలోని ఎన్జీఓ హోంలో గీతలు చెరిపి పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా
ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎం వేణుగోపాల్, రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి, బండి నారాయణ స్వామి, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాంతి నారాయణ మాట్లాడుతూ తాను ఈ పుస్తకం ఎందుకు రాశానన్నది కొన్ని సంఘటనల గురించి ప్రస్తావించారు. మధ్యప్రదేశ్లో ఒక సన్యాసి చెప్పారని, ఒక యువతని మురికి కుంటలో వారం రోజుల పాటు బంధించే ప్రయత్నం చేశారని గుర్తు చేశారు. అలాంటి సంఘటనలే తనతో ఈ పుస్తకం రాయించాయన్నారు. సమాజంలో జరుగుతున్న సంఘటనల ఆధారంగానే తాను ఈ పుస్తకం రాసినట్లు వివరించారు. ఇటీవల పబ్లిష్ అయిన గీతలు చెడిపి 7వ కథా సంపుటి ఆవిష్కరణ సభ జరుగుతుంది. ఈ సభకు ప్రఖ్యాత సాహిత్య విమర్శకులు, గొప్ప సామాజిక విశ్లేషకులు శ్రీ ఎన్ వేణుగోపాల్ గారు ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొని పుస్తకాన్ని సమీక్షిస్తున్నారు. ఈ సభకు ఆచార్య రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, అలాగే మరొక కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత బండి నారాయణ స్వామి, ఏలూరు రంగన్న గారు ఈ సభలో పాల్గొంటున్నారు. ముఖ్యంగా ఈరోజు వేదిక మీద 3 వైఎస్ఆర్ జీవిత సాఫల్య పురస్కార స్వీకర్తలు ఉండడం నాకు మహదానందము. రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారు, బండి నారాయణ స్వామి గారు, నేను వైఎస్ఆర్ జీవిత సాఫల్య పురస్కారాలు సాహిత్యాని కోసం తీసుకున్నటువంటి వ్యక్తులము. మన సమాజంలో ఎన్నో గీతలు, ఎన్నో ఆంక్షలు, ఎన్నో వివక్షలకు గురవుతున్నటువంటి వర్గాలు ఉన్నాయి. స్త్రీలైతేనేమి, దళితులైతేనేమి, బహుజనులైతేనేమి, మైనారిటీలు అయితేనేమి, వీళ్ళు రకరకాల వివక్షలకు గురై సామాజిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి సమయం ఇది, సందర్భం ఇది. ఎలా ఈ గీతలు చెడిపేది ఎవరు? ఈ గీతలు చెడిపితే పోతాయా అనే అభిప్రాయంతో ఇటీవల నేను ఈ కథా సంపుటంలో రాసిన కథలన్నీ సంఘటనల నేపథ్యంగా రాసినవే. నన్ను కదిలించిన కథ, అందులో కదిలించిన అంశం, సంఘటన ఏమిటంటే, ఇటీవల మధ్యప్రదేశ్లో ఒక సన్యాసి సంతానం కానటువంటి దంపతులు పోతే, ఆ దంపతుల పెద్దవాళ్ళు పోతే మీ అమ్మాయిని, మీ కోడల్ని ఒక బురద గుంతలో మురికి నీళ్ళ గుంతలో నిద్రాహారాలు మాని 1 వారం రోజులు నీళ్ళ మీద తేలాడేస్తే ఆమెకు సంతానం అవుతుందంటే వాళ్ళు ఆ పని చేశారు. పని చేస్తారు. 3 రోజులు గడిచిపోయినాయి. ఆ అమ్మాయి లేత, అతి సుకుమారంగా ఉంది. అటువంటి అమ్మాయిని వేలాడదీశారు నీళ్ళల్లో, మురికి నీళ్ళల్లో. దాన్ని ఎవరో దారంటి పోయే 2 వ్యక్తులు గమనించి ఎంత దుర్మార్గం ఇది అని చెప్పేసి ఆ అమ్మాయిని రక్షించకొస్తే, ఆ అమ్మాయి భర్త, అత్త వీళ్ళు ఏకమైపోయి చాలా నీచాతినీచంగా మాట్లాడతారు. మా ఇష్టం, మా అమ్మాయిని ఏమని చేసుకుంటాం, మీకేం సంబంధం అని పెద్ద కొట్లాట. లాస్ట్గా ఆ యువకులు 2 మంచి బలిష్ఠులు కాబట్టి వాళ్ళను పక్కకు తోసేసి అమ్మాయిని రక్షించినారు. ఆ సంఘటన అంటే అత్యంత అధునాతన నాగరిక సమాజంలో సన్యాసులు చెప్తే, ఎవరో బిచ్చగాళ్ళు చెప్తే సంతానం అవుతుందా, కాదు అనే అభిప్రాయాన్ని ఆ కథలో వ్యక్తం చేశాను. ఇట్లా మొత్తం నా కథలన్నీ సంఘటనాత్మకంగా వచ్చిన కథలే అని మీ ద్వారా తెలుగు సాహిత్య పాఠకుల లోకానికి తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీలో విభేదాలు రోజు రోజుకి తీవ్రమవుతున్నాయి. ప్రతిరోజు ఏదో ఒక నియోజకవర్గంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. తాజాగా పుట్టపర్తిలో టికెట్ కేటాయింపుపై తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని రోజుల నుంచి పుట్టపర్తి టికెట్ రేసులో మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప ఉన్నారు. అయితే ఆయనతో ఏమాత్రం సంప్రదింపులు చేయకుండా అధినేత చంద్రబాబు మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి కోడలు పల్లె సింధూరారెడ్డికి టికెట్ ఇచ్చారు. దీనిపై ఇటు వడ్డెర సంఘం నాయకులు, అటు బీసీలు, మరోవైపు మాజీ ఎంపీ నిమ్మల కృష్ణప్ప తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు తమకు అన్యాయం చేశారని విమర్శలు చేస్తున్నారు. చేనేతలకు తీరని ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు. నిమ్మల కృష్ణప్ప గోడంట్లలో టీడీపీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. చంద్రబాబు పుట్టపర్తి టికెట్ విషయంలో పునరాలోచించకపోతే ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని కార్యకర్తలు ఒత్తిడి తెచ్చారు. చంద్రబాబు పుట్టపర్తి టికెట్ కానీ, ఎంపీ టికెట్ కానీ ఇవ్వకపోతే తేల్చుకుంటామంటూ నిమ్మల కృష్ణప్ప హెచ్చరించారు. బడుగు బలైన వర్గాలకి ఎప్పుడే కానీ కిందనే ఉంటారు, కానీ పైకి రాదు. పల్లె లేదా ఆత్రం కాదు, మా బాధ మేము చెప్తున్నాము.
మేము కార్యకర్తలు మేము నష్టపోయినాము నా తెలుగుదేశం పార్టీ నుంచి. సార్ మీకు అధికారం ఉంది కదా, అందరూ సస్పెండ్ చేయాలి, లేకుంటే ఇంట్లో కూర్చుంటాం. మాకు పార్టీ మీరు బాధపడకండి, మీ వెంట మేమందరం ఉంటామన్నా. మీరు ఇండిపెండెంట్ గా అయ్యండి, ఇండిపెండెంట్ గా అండి. మీరు 2019లో కూడా ఇట్లానే చెప్పి మేము తల ఉంచుకొని మనం పనిచేసాము. ఇప్పుడు చాలా బాధపడుతున్నాము. 2024లో కూడా ఇట్లా చేస్తే మేము ఎక్కడ పోవాలన్నా? మీ మాట వింటూ మేమేమైపోవాలో చెప్పండి. మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు మేము నష్టపోవాలా? ఏం కావాలో పార్టీ అని చెప్పి మేమేమైపోయాం చెప్పండి అన్న. మీరేను పార్టీ సిద్ధాంతాలు అని చెప్పేసి మీరు ఇట్లే మాకు చంద్రబాబు నాయుడు ఎందుకు చేస్తాడు, నారా లోకేష్ గారు చేస్తారు అని చెప్పేసి బీసీలకి టికెట్ ఇస్తామని చెప్పేసి రాత్రి ఏమైందన్నా? ఈ బీసీలు ఏమైపోయారు? టికెట్ ఇవ్వకుండా అనౌన్స్మెంట్ ఏం చేశారు చెప్పండి అన్నా. మన నిరూపణ చూపిద్దాం. మీరు నామినేషన్ చేస్తే ఇండిపెండెంట్ గా అండి. ఇది చెప్పే మాకు ఇచ్చేసారు మీరు. ఖచ్చితంగా అధికారం తగ్గేదే లేదు. మీరు చెప్పినట్లు మేము విన్నాము. మీ మధ్యకాలం వచ్చింది. ఒక్కసారి మనకి చూపిస్తే ప్రభుత్వాలు వెతుకురాదు, ప్రాణాల దగ్గరికి వస్తుందని ఇస్తారు. మీరు దయచేసి రేపు ఇండిపెండెంట్ చేసేదానికి మీరు సహకరించండి. ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డికి మరోసారి టికెట్ కేటాయించడంతో అన్ని పార్టీల నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. ఇందులో భాగంగానే నగరానికి చెందిన ఎంఐఎం పార్టీ నగర అధ్యక్షుడు రాణా చిరంజీవి, కార్యదర్శి అల్లా బకాష్ తో పాటు పలువురు ముస్లిం మైనార్టీ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ లో చేరారు. వారిని అనంతరం ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి పార్టీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంత మాట్లాడుతూ ముస్లిం మైనార్టీల సంక్షేమం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమన్నారు. పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అందజేస్తూ సంక్షేమ సారథిగా నిలిచారని, మరోమారు ఆయన్ను ముఖ్యమంత్రిని చేసుకుంటే మరింత సంక్షేమంతో పాటు నగరాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. మతతత్వ పార్టీగా ఉన్న బీజేపీతో చంద్రబాబు పొట్టు పెట్టుకొని ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. 2014లో వీరంతా కలిసి పోటీ చేశారని, ఆ తర్వాత ఎందుకు విడిపోయారు, ఇప్పుడు ఎందుకు కలిశారో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. బహిరంగ వేదికల మీద ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్న నాయకులంతా ఇప్పుడు ఒకటయ్యారని అన్నారు. ఒక్క ఊసరవెల్లి రాజకీయాలు చేస్తున్న ఈ మూడు పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్తారని ఎమ్మెల్యే అన్నారు. ఈ రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ అభివృద్ధి ఫలాలను ప్రజలు కూడా అంతా కూడా చేరువుగా ఉన్నాయి. అందుకోసమే జగన్మోహన్ రెడ్డి గారిని ఈ ఎన్నికల్లో బలపరచాలని చెప్పేసి ప్రజల కోసం కూడా ఆయన పరిపాలన అంతా కూడా ఈ 5 సంవత్సరాలు కూడా కొనసాగిందని, మరొక మారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే ఈ రాష్ట్ర అభివృద్ధితో పాటు సంక్షేమం అంతా కూడా ప్రతి పేదవానికి కూడా అందుతుందని చెప్పేసి ఈరోజు భావించి ఎంఐఎం నగర అధ్యక్షులైన చిరంజీవి గారు, అలాగే జనరల్స్ ప్రధాన కార్యదర్శి అల్లా బకాష్ గారు, 23వ డివిజన్ ఈ ఎంఐఎం యొక్క కన్వీనర్ దాదు గారు, ఇంకా చాలామంది కూడా ఈరోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారందరినీ కూడా సాధారణంగా కూడా మేము ఆహ్వానిస్తున్నాం. కూడా ఈరోజు ఈ ఎన్నికల్లో ఒక ఊసరవెల్లి మాదిరి ఈరోజు తెలుగుదేశం పార్టీ కానీ వారి నాయకుడు వారి అధినేత చంద్రబాబు నాయుడు కూడా వేధిస్తున్నారు. మతతత్వ పార్టీతోనూ అలాగే అవకాశవాదులతో కూడా ఈరోజు కూడా ఎన్నికల్లో కూడా చేసేసి కూడా కేవలం ఎన్నికల్లో ఆ కుర్చీ కోసం, ముఖ్యమంత్రి సీటు కోసమే ఈరోజు కూడా పాటలాడుతున్నారు. కానీ ఈ రాష్ట్ర అభివృద్ధిని గురించి కానీ ఈ రాష్ట్రంలో అందుతున్న సంక్షేమం ఎలా అందాలని మాత్రం ఇంతవరకు కూడా ఎక్కడ కానీ స్పష్టంగా రాలేదు. నేను అందరూ కూడా నేను అడుగుతూ ఉన్నాను. ఈరోజు మీరందరూ కూడా 2014 ఈ రాష్ట్రం విభజించినప్పుడు మీ మూడు పార్టీలు కూడా, మోడీ పార్టీ, బీజేపీ పార్టీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన పార్టీ కావచ్చు, అందరూ కూడా కలిసి మీరు దాదాపుగా 4 సంవత్సరాలు పరిపాలించి ఎన్నికల ముందు కూడా ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏమి అడిగారు?
ఈ రాష్ట్రాన్ని అదక్పాలని కూడా పోయిందంటే కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం లేదు. పోలవరం ప్రాజెక్టు ముందుకు సాగలేదంటే కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం లేదు. అలాగే స్పెషల్ స్టేటస్ లేదు అని చెప్పేసి అని నా చంద్రబాబు నాయుడు గారు అలాగే 2020 అనుకున్నాం ఇదే బహిరంగ సభలో కూడా ఇది కూడా అమరావతిలో అనుకున్నాం. ఇదే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే పోలవరం ప్రాజెక్టుని చంద్రబాబు నాయుడు గారు ఏటీఎంగా వాడుకున్నాడు అని చెప్పేసి బహిరంగ ప్రకటించిన వారు ఈరోజు మరొక మారు కూడా మీరు పొత్తులతో కలిసి ఈరోజు ఎన్నికలకు వస్తున్నారే. ఈరోజు చిలుకూరుపేటలో కూడా ఉందే. మీరు ఏం చెప్పబోతున్నారు ఈరోజు కూడా? మీరు నిజంగా కూడా ఈరోజు చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకు కలిశారు 2014లో? ఏమి చెప్పారు ప్రజలకి, రాష్ట్ర ప్రజలకు? తర్వాత మళ్ళీ ఎందుకు విడిపోయారు? తర్వాత మళ్ళీ ఈరోజు ఎందుకు కలిశారు? ఈ అవకాశవాద రాజకీయాలు మాత్రం పూర్తిగా కూడా ఈరోజు ప్రజలు ఎవరు కానీ ఆమోదించరు. ఈరోజు ఈ ఎంఐఎం పార్టీ వాళ్ళని కూడా నేను ఆహ్వానిస్తూ తప్పకుండా వారందరికీ కూడా పార్టీ బలోపేతానికి, పార్టీ యొక్క ఎన్నికల్లో పార్టీ యొక్క విజయానికి కృషి చేయాలని చెప్పి కోరుతాను. ఈరోజు శాసనసభ్యులైనటువంటి అనంత వెంకటరామరెడ్డి సమక్షంలో ఎంఐఎం పార్టీ నుంచి ఒక 95 కుటుంబాలు చేరడం జరిగింది. ఎంఐఎం పార్టీ వైఎస్ఆర్సీపీకి కూడా మిత్రపక్షమే కాబట్టి మా బరిస్టర్ అసదుద్దీన్ ఓవైసీ గారు కూడా చెప్పారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అయితే ఎటు పోటీ లేదు కాబట్టి వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ ఉంది కాబట్టి మేము వెనక నుండి కృషి చేయడం అంటే పార్టీలోనే ఉండి బలోపేతం చేసి భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని మా వంతున కృషి చేస్తున్నాం. ఇది వాల్టి బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్నాం. నమస్కారం.